నమస్తే వెల్కమ్ టు వ్యూ డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 15-16వ తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు కేంద్ర నిధులపై చర్చ స్కూలుకు 100 మీటర్లలోపు ఉన్న పాన్ రిటైల్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహిస్తున్నామన్న రవికృష్ణ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల నుంచి వస్తున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్లు వెల్లడి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15-16వ తేదీలో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీతో సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు కేంద్ర నిధులపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సరస్వత్ తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనులు కూడా ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చలు జరపనున్నారు. జూలై 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సరస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సాయంత్రం 4:30 ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. జూలై 16వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమైక్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి హాజరవుతారు. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలే లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరికొన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్స్ కు 100 మీటర్లలోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, కైని, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించటాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్లలోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను పోలీస్ ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ 8(b)లో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సుమారు 100 మీటర్లలోపు ఎక్కడ పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని చెప్పారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర మత్తు పదార్థాలు కూడా అలవాటు పడుతున్నారని అధ్యయనాలు తేలిందన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొనాలని, విద్యాసంస్థలు దగ్గరలో ఎక్కడైనా పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నట్లుగా 197కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా పోలీసు కూడా ఈ డ్రైవ్ లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి కోట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతరత్ర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని,
అందరూ కూడా మీ స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాప్ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోని ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటివి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల బృందాలు, రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా దీన్ని ప్రతిష్టాత్మక చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972కి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు వెళ్లి ప్రభుత్వం పనితీరును అడిగి తెలుసుకున్నానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజల నుండి డ్రైనేజీ సమస్యలపై ఇళ్ల స్థలాలు కావాలని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలు వెంటనే సరిచేయాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కేసరపల్లిలో నిర్వహించిన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు తెలుసుకుని వివరిస్తున్నారు. తొలుత గ్రామంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యల నుండి అర్జీలను తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ ఈ పంచాయతీలో సంవత్సరానికి 2.5 కోట్ల ఆదాయం ఉందని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేవని, పెన్షన్ రాలేదని ఎక్కువగా ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. కరెంటు బిల్లు ఎక్కువగా రావడం, చాలా మంది అర్హులకు పెన్షన్, తెల్ల రేషన్ కార్డులు పోయిన పరిస్థితి అని, ప్రధానమంత్రి సూర్యగర్ సోలార్ విద్యుత్తును ప్రతి ఒక్కరు వినియోగించుకొని పెట్టుకుంటే పెన్షన్, తెల్ల రేషన్ కార్డు, కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల పోయిన వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యగర్ పథకానికి 75,000 రూపాయల సబ్సిడీ మంజూరు చేయనుందని, రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ కనెక్షన్స్ ప్రజలు ఎక్కువగా పెట్టుకోవాలని కోరుకున్నట్లుగా తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో గడప గడపకి తిరగటానికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది కనుక్కున్నామని ఇంటికి వచ్చి ఈ గ్రామ ప్రజలు చూపించిన నాయకులు, కార్యకర్తలు సాధారణ మర్చిపోలేదు. అలాగే ఈ కాలనీలో ఇప్పుడు ఏదైతే మనం చివరికి వెళ్ళామో అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం మన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కాలనీ ఇవాళ కూడా డ్రైనేజ్ ప్రాబ్లంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ఇలా వాలుగా ఉండకుండా ఇలా హైట్ గా ఉండటం వల్ల వాటర్ పరిస్థితి. ఆ చివరి వల్ల పిట్ తవ్వి దాన్ని ట్రాక్టర్ తో తీపిస్తే ఒక మార్గం, లేదంటే మధ్యలో 10 ఏళ్ళకి పిట్ తీపిచ్చి ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ల ద్వారా లిఫ్ట్ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం ఉంది. వాళ్ళు చెప్పే మేరకు ఓ 2 అడుగులు ప్రభుత్వ భూముల్లో పక్క నుంచి చెప్తున్నారు. వాస్తవం కాదా నాకైతే తెలీదు. స్థానిక ఎంఆర్ఓని చూడమని చెప్పా. ఎంఆర్ఓ వచ్చి సర్వే చేయించినారు. 2 అడుగులు ప్రభుత్వం నిజంగా ఉంటే అక్కడి నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చూస్తాం. కుదరని పక్షంలో పిట్ ఏర్పాటు చేస్తాం. ఒకవేళ అది ప్రైవేట్ ఆస్తి అయితే ప్రైవేట్ ఆస్తుల జోలికి మనం వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రైవేట్ ఆస్తిని కొనల్ని ఇప్పుడు పనులు అడుగుతున్నారు. ప్రైవేట్ ఆస్తిని కొనడం కూడా అయ్యే పని కదా, వాళ్ళు అమ్ముకోవడం మనం కొనలేం. ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే అక్కడి నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తాం. లేకపోతే ప్రతి 10 ఏళ్ళకు ఒక పిట్ ఏర్పాటు చేసి పంచాయతీ నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పంచాయతీకి 2.5 కోట్ల ఆదాయం ఉంది. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు చిన్న చిన్నవి ఉన్నాయి. అట్లాగే గుంటలు పూడ్చే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుని దాదాపు గన్నవరం నియోజకవర్గంలో 85% గుంటలు పూడ్చిన పరిస్థితి, ఇంకా 15% చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కేసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఉన్న సమస్యల్లో ఎక్కువ మంది నేను చూసింది ఇళ్ల స్థలాల సమస్య. ఈ రోజు గడప గడపకి డోర్ టు డోర్ తిరిగినప్పుడు పెన్షన్ సమస్య, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో పెన్షన్ అది పోయిందనే వాళ్ళు వాపోయే పరిస్థితి. మీరు వాపోతే ఉపయోగం లేదు, మీరు బాధపడితే ఉపయోగం లేదు. ప్రభుత్వం రూల్ ప్రకారం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినా, మంత్రి గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోటి చెప్పినా రూల్ ప్రకారమే ఉంటది. కాబట్టి దయచేసి మీరు సోలార్ సిస్టమ్ ని సోలార్ పెట్టుకోండి. ప్రధానమంత్రి సూర్య గారిని పెట్టుకుంటే మీకు 75,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. బ్యాంకులతో ఇస్తే వాళ్ళతో మాట్లాడాం. మీరు 8% సోలార్ పెట్టుకుంటే కరెంట్ బిల్ తగ్గుద్ది. మీకు రేషన్ కార్డు సమస్యలు, పెన్షన్ సమస్యలు కానీ, తల్లికి వందనం రాపోవటం, ఈ సమస్యలతో పవర్ బిల్లు వాళ్ళు ఉంటే దానికి తక్షణ పరిష్కారం సోలార్ పెట్టుకుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇంకెక్కువ ఎడ్యుకేట్ చేస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది సోలార్ పెట్టిస్తాకి నా వంతు ప్రయత్నం చేస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నట్లుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు అన్నారు. టీడీపీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నియోజకవర్గంలోని 21వ డివిజన్లో జరుగుతున్నట్లుగా ఆయన వివరించారు. నియోజకవర్గంలోని 1వ డివిజన్ ఒలోచారు కంపెనీ సమీప ఆదర్శ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర కాలనీలోని పలు వీధుల్లో కాలినడకన తిరుగుతూ ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి వివరించారు. పథకాలు అందుతున్నది లేనిది ఆయన అడిగి తెలుసుకుని ప్రజల సమస్యలను అక్కడి నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందజేస్తుందని అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగిస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా చేస్తుందని అన్నారు. సూపర్ 6 హామీలలో భాగంగా ఇప్పటికే తల్లికి వందిన పెన్షన్ల నగదు పెంపుదల, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేశామన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 45 సంవత్సరాలు ఉండిన మహిళలకు శ్రీనిధి పథకం కింద ఒక్కొక్కరికి 18,000 రూపాయల నగదు చొప్పున వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను అమలు చేసిన ప్రభుత్వంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉందన్నారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి డివిజన్లో విశేష స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రారంభమై ఏడాది సమయంలోనే ప్రజల ముందుకు వెళ్లి మరలా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే అవకాశం లభించిందని అన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర సారథ్యంలో ప్రజలందరి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లని కలుసుకొని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈ నియోజకవర్గంలో చేశాం. అభివృద్ధిలో 240 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అలాగే సంక్షేమంలో 3,000 పింఛను 4,000 చేసాం, 3,000 రూపాయలు వికలాంగులు పింఛను 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. అలాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం తల్లికి ఒక బిడ్డకే ఇచ్చినటువంటి చదువుల నిమిత్తం ఇచ్చిన డబ్బులు తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి కూడా త్వరలోనే ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయల డబ్బులు కూడా ఇస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసి ఏ డేట్లో ఏ పథకం వచ్చేదో చెప్పే ప్రభుత్వం, ధైర్యం దమ్ము ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధి మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ 1వ డివిజన్లో ఈరోజు ఆదర్శ కాలనీలో మా డివిజన్ అధ్యక్షుడు సురేష్, మా సీనియర్ ఇన్ఛార్జి నాని, అలాగే మా మహిళా కార్యకర్తలు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఫ్లైఓవర్. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని, నేను పలు దఫాలుగా అధికారులతో డిఆర్ఎం, ఏఆర్ఎం, జిఎంతో సమావేశమయ్యాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రాత్రి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శివనాథ్తో ఈ విషయం మాట్లాడాం. అక్కడ సిన్హా గారని ఉన్నటువంటి అధికారి దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ని క్లియర్ చేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి పనులు, పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ గుణదలలో ఒలోచారు కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో 600 ఈ టర్మ్లోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని అనుమతులు ఆ భగవంతుడి ఆశీస్సులతో తీసుకొస్తాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మా బొండ ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ పాదయాత్రలో 1వ డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్లో కార్యక్రమం జరగడం జరిగింది. డోర్ టు డోర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారుతో పాటు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదని అడిగారు, ఎమ్మెల్యే గారు అడిగారు. అలాగే మేము కూడా గత వారం రోజులుగా డోర్ టు డోరు కార్యక్రమం జరుగుతుందండి. డోర్ టు డోర్ మనం అన్నీ అడుగుతున్నాం. ఇదివరకు కన్నా ఇప్పుడు ఆనందంగా ఉందంటున్నారు. 2 పిల్లలకి ఇప్పుడు ఇదివరకు అంటే 1 పిల్లలకే వచ్చేదండి, ఇప్పుడు 2 పిల్లలకి ఇస్తున్నారు. తల్లికి వందనం, అలాగే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఆదివారం నాడు 1వ తారీఖు వస్తే 31వ తారీఖు తీసుకొచ్చి ఇస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా పడుతున్నాయండి. ఎవరో కొంతమందికి ఏదో కొన్ని కారణాల వల్ల పడట్లేదని చెప్తున్నారు. అది ఆల్రెడీ మేము
లోకేష్ గారి బోర్డులో మాకు యాప్లో ఇచ్చినట్టుగా ఆ బోర్డులో మేము యాడ్ చేస్తున్నాం. ఎవరికి పడకపోతే వాళ్ళు చెప్తున్నారు మాకు, లేదా టిట్కో ఇల్లు కావాలా లేకపోతే ఏమన్నా కావాలని అడుగుతున్నారు. ఆ అడిగిన ప్రకారం మేము మాకు ఆప్షన్ ఉంది, లోకేష్ గారి బోర్డు నుంచి ఇచ్చిన యాప్లో అలా మాకు ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ కూడా మేము ఎమ్మటే యాడ్ చేస్తున్నాము. అయితే చాలా వరకు ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ ఎవరు కూడా మాకు ఏమి ఇబ్బందులు ఏమి లేవండి, కూటమి ప్రభుత్వంలో మాకు బాగుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంది అని చెప్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సారి సమర్పణకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇంద్రకీలాద్రికి తరలి రావడంతో కిటకిటలాడుతుంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేందుకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ శ్రీ ఓసేనా నాయక్ స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రత్యేక విధులు కేటాయించిన దేవస్థాన సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించారు. విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ అనుసరించి 500 రూపాయల అంతరాలయ దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించారు. ఆషాఢసార సమర్పణ నిమిత్తం ఇచ్చేసిన బృందాల కోసం ఎప్పటికప్పుడు క్యూ లైన్లు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం అధ్యక్షులు పొలుప మల్లేశ్వరరావు, గురు భవానీ ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుండి సుమారు 1000 మందికి పైగా భక్తులు ఆషాఢసారిను సమర్పించారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోటా శ్రీనివాసరావు బాధపడుతూ తెల్లవారుజామున తుది శ్వాసను విడిచారు. కోటా మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకుంది అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటన చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్లు, చేయని క్యారెక్టర్లు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటకరంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కోటా శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని 100 సినిమాల్లో యాడ్ చేశాం. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years
4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటుంది. ఆడుకున్న స్వరాజపోతుంది మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటనా లోకానికే తీరని లోటు. తమ్ముడికి పడిపోతుంది. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయేవరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడమ్మా నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కోట గారు అంటే శ్రీ రంగారావు గారు సైలెన్స్ అండి, దయచేసి సైలెంట్గా ఉండండి. చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్, అంత గొప్ప నటుడిని నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరమైన. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతిని. గత ప్రభుత్వ హయాంలో సిఓఏ అనుమతి లేకుండా అడ్మిషన్లు చేస్తారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదని వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు అనుమతులు లేకుండా యూనివర్సిటీ ప్రారంభించడం పెద్ద తప్పు. ఈ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అన్నారు. నెల రోజుల వైఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్తామని ఆమె హెచ్చరించారు. కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ విద్యార్థుల లైసెన్స్ సమస్యపై విజయవాడలోని సిఓఏ రాష్ట్ర అధికారిని కలిసి పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ క్రమంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీలో లైసెన్స్ లేకుండా విద్యార్థులను అడ్మిట్ చేసుకున్నారని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి లైసెన్స్ లేకుండా వర్సిటీ తరగతులు ప్రారంభించారని, సిఓఏ లైసెన్స్ లేకపోతే విద్యార్థుల గుర్తింపు ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చి ప్రభుత్వమే న్యాయం చేయవలసిన అవసరం ఉందని ఆమె కోరారు. ఈ రోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది. ఇందాక వైఎస్ఆర్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ బిడ్డలు వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 years కొనసాగింది. అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళని అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు. కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనికోసమనే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే వెళ్ళడం జరిగింది. వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బంది ఎత్తి చూపాము. ప్రభుత్వం తరపు నుంచి బీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు, వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టేట్ హెడ్ని కూడా నవీన్ గారిని కలవడం జరిగింది. ఆయనను కూడా ఇది 1 monthలో అయిపోవాలి అని డిమాండ్ చేశాము. ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన శక్తి మేరకు ఇదంతా కంట్రోల్ చేయడానికి, ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తివంచన లేకుండా ఆయన ట్రై చేస్తున్నానని చెప్పారు. చీకట్లో కనుగొడితే తలలు నరకేనంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస విధ్వంసం వైసీపీ పాలసీ అని పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ మీడియాతో మాట్లాడుతూ రెంటపాల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రప్పారప్ప అని ప్లకార్డులు పట్టుకుంటే మీడియా సమక్షంలో దానిని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజలు మనలు పొందాలని పదే పదే చెప్తూ ఉంటారని అన్నారు. వైసీపీ వారు మాత్రం హత్యలు చేయండి, తలలు నరకండి అని చెప్తూ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల రేషన్ బియ్యాన్ని బొక్కేసిన చరిత్ర నానిదని ఆయన ఆరోపించారు. రంగానాయకులు గుడికి చెందిన 10 ఎకరాల స్థలాన్ని మాయం చేసిన ఘనుడు ఆయనని మండిపడ్డారు. రప్పారప్ప అని టీవీల ముందు కాదు, మచిలీపట్నంలో ఆక్రమించిన 1000 గజాల తమ్మిన వారి సత్రం దగ్గర లేదా కబ్జా చేసిన కోట జయరాం పొలం వద్ద అనాలని ఆయన సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఈయన ఎమ్మెల్యేల సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. మీ సంస్కృతి అది. మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు మీ పట్ల ఎటువంటి తీర్పు ఇచ్చారనేది వాళ్ళ యావత్ భారతదేశానికి తెలుసు. ఇవాళ పేరుని నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద, ఎన్ని నేరాలు చేశావు,
గోడౌన్లో బియ్యం ఏమైపోయినాయి? ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన గుడిసెలు తగలబెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ రోజున తమ్మనవారి సత్వరతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. అది ఎవరైనా లేని వారికి పిండ ప్రదానం చేసుకోవడానికి వినియోగించినటువంటి స్థలం. అది పూర్వీకులు ఎవరో దానం చేస్తే ఆ స్థలాన్ని కూడా మీరు ఆశపడ్డారు. ఇవాళ మీ నాన్న పేర్ని కృష్ణమూర్తి గారు ఉన్నారు. నీకులాగా ఎప్పుడు ఇట్లా బరి తెగించి హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడాల. నువ్వు ఇవాళ రోజున చాలా కాలంగా నీ ధోరణి నీ నాయకుడు మెచ్చుకునే విధంగా నువ్వు హింసను ప్రోత్సహిస్తే, నోటికి వచ్చినట్టుకల్లా మమ్మల్ని అసభ్యంగా మాట్లాడితే నీ నాయకుడికి ఆనందం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15-16 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై చర్చ. స్కూలుకు 100 మీటర్లలోపు ఉన్న పాన్ రిటైల్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ. పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహిస్తున్నామన్న రవికృష్ణ. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజల నుంచి వస్తున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నట్లు వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.